నల్ల కోడి, తెల్ల పిల్ల నాకొక పాఠం నేర్పించాయండి. అదేంటంటే, ఈ కోడి బయటికి వెళ్ళి అదంతా వెతుక్కొనొచ్చి ఆహారం అదెంత అండి గుడ్డు అంతే ఉంది ఆ పిల్ల. సో, దానికి ఆహారం పెట్టేయొచ్చు. అలానే ఎలాగ బయటికి వెళ్ళాలి, ఎలాగ ఆహారాన్ని వెతుక్కోవాలి, కాలుతో ఎలా గెలవాలి, పురుగులుంటే ఎలా ముక్కుతో పట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఆ గంపలో కూర్చోబెట్టి ఆ పిల్లకి పాఠాల్లాగా చెప్పేయొచ్చు. కానీ ఎందుకు తీసుకెళ్తుంది? పాఠాలు చెబితే అది అంతవరకే ఉంటది. ప్రాక్టికల్‌గా తీసుకెళితే దానికి జీవితకాలం ఉంటది. అలానే ప్రతి కష్టం పడి, పడి అది కొంత వయసొచ్చేసరికి స్ట్రాంగ్ అయిపోతది. కానీ ఈ రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎంత వయసొచ్చినా చిన్న పిల్లలుగానే చూడడం, గంపలో కూర్చోబెట్టి ఆహారం పెట్టేయడం చేస్తూ ఉంటారు. టీచర్స్ అయితే ఇంకా అంతే అంతే పుస్తకాలు చూసి నేర్పిస్తా ఉంటారు. మెదడులో ఏదో మెమరీ కార్డ్ ఉన్నట్టు. ఇంకా అంతకు మించి ప్రాక్టికల్‌గా ఎలా ఏంటి మనం చదువుకున్న దాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, ఇలాంటివన్నీ చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. సో, దీనివల్ల చాలా మంది పిల్లలకి పుస్తకాలు ఎలా చదవాలి, మార్కులు ఎలా తెచ్చుకోవాలో తెలుసు కానీ జీవితంలో ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా బ్రతకాలి అన్నది తెలియకుండా పోతూ ఉంటుంది. నేనైతే ఒకటే చెప్తాను, మీ పిల్లలకి ప్రాక్టికల్‌గా కూడా జీవితాన్ని పరిచయం చేయండి అని.